ప్రైజ్ లార్డ్. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినాన దేవుని యొక్క వాక్యంలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా రాయబడింది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ దినాన రెండు కారణాలు బట్టి ఈ లోకంలో మనం ఉన్నాం. ఫర్ 2 reasons we are here in this world. మొదటిది రుచి ఇవ్వడానికి, రెండవది అవినీతిని నిరోధించడానికి. One is to give savor to the world and the other is to resist the corruption in the world. ఈ రెండు పనుల కొరకు దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఉంచాడు. మొదటిది రుచినివ్వడానికి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. The purpose that you and I here today is to give savor to this world. నువ్వెక్కడున్నావో ఆ ప్రాంతంలో నిన్ను బట్టి ఆ ప్రాంతానికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉండడానికి. బైబిల్లో నుండి యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు తన కుటుంబానికి తన ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో తాను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యోసేపును బట్టి అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ కుటుంబాలకు ఆశీర్వాదం వచ్చింది. అదేవిధంగా నిన్ను నన్ను ప్రభు ఈ లోకంలో రుచిని ఇవ్వడానికి, మనల్ని రుచి ఇవ్వడానికి దేవుడి లోకంలో ఉంచాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. చాలాసార్లు డిస్కరేజ్ అయి ఉండొచ్చు, మనుషులు బట్టి, పరిస్థితులు బట్టి, లేదా కొన్నిసార్లు నిన్ను బట్టి నీకే వేదన కలిగి ఉండొచ్చు. నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఎందుకు ఇంకా బ్రతుకుతున్నాను? ఇది నా నీ వర్తమానం ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, దేవుడు నిన్ను ఈ లోకానికి ఉప్పుగా చేశాడు. ఈ మాటలు నీకు తెలిసినవి అయినా మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ ఎర్త్. ఇది ప్రభు చెప్పినటువంటి మాట కదా. రుచిని ఇవ్వడానికి గనుక ఆయన యందు మీరు ఉండండి. రెండవదిగా ఆయన చెప్పినటువంటి మాట టు రెసిస్ట్. ఉప్పు యొక్క లక్షణాలు ఇవే కదా. ఉప్పు లేకుండా మనం దేన్ని తీసుకో. రుచినిచ్చేది. రెండవది, ఉప్పు పదార్థాలు కానీ ఇతర ఏదైనటువంటి ఐటమ్స్ కానీ పాడైపోకుండా కాపాడుతుంది కదా. టుడే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ ఈస్ టు రెసిస్ట్ ద కరప్షన్ ఇన్ సొసైటీ. ఈ బాధ్యతను మర్చిపోయి చాలా కాలం అయింది కదా. ఉప్పు పూర్వకాలంలో ఫ్రిడ్జ్లు ఇన్వెంట్ చేయబడక మునుపు, ఈవెన్ టుడే ఈ రోజుల్లో కూడా నావికులు వారి యొక్క ప్రయాణాల్లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మాంసాన్ని కానీ మరి ఇతర పదార్థాలను కానీ ఆహార పదార్థాలను పాడవకుండా కాపాడడానికి. అదేవిధంగా ఈ దినాల్లో మన యొక్క బాధ్యత, సమాజంలో అవినీతి పెరిగిపోతుంది అంటున్నారు, నిజమే. కానీ దానిని రెసిస్ట్ చేయడానికి, దానిని తగ్గించడానికి, లేదా దానిని ఎదుర్కోవడానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో క్రైస్తవులుగా ఉంచాడు. నాట్ ఓన్లీ జస్ట్ హ్యూమన్స్ బట్ యాజ్ క్రైస్ట్ ఫాలోవర్స్, యాజ్ క్రిస్టియన్స్. ఈ సత్యాన్ని ఈరోజు నేను నీకు ఉపదేశిస్తున్నాను. ఆయన సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది కనుక నిన్ను నన్ను ప్రభు ఎందుకు ఉంచాడు అంటే టు రెసిస్ట్ ద కరప్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఆ బాధ్యతను ప్రభు మన భుజస్కంధాల మీద ఉంచాడు కనుక we must and we have to follow Jesus. దేవుని యొక్క వాక్యంలో ఆయన వెంబడించేటువంటి వాళ్ళే రుచి గలవారుగా ఉండగలరు. మీలో ఎవడైనా నన్ను వెంబడించగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవని అన్నాడు కదా. ఇది నా నీ మాటల ద్వారా నీ జీవితానికి ఉన్నటువంటి పరమార్థాన్ని నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ చాలా డిప్రెషన్లో లేదా డిస్కరేజ్మెంట్లో నీవు ఉన్నావా? ఎందుకు నేను బ్రతుకుతున్నాను? చాలాసార్లు మనకు అలా అనిపిస్తుంది కదా. ఎందుకు బ్రతుకుతున్నాను? ఏదో ఉదయం లేచాను, ఏదో తింటున్నాను, తిరుగుతున్నాను, ఏదో చేసుకున్నాను కాదు. వాక్యాన్ని చూడండి. వాక్యంలో ప్రభు నీకు పెట్టిన పేరు ఉప్పు అని.
యు ఆర్ ద సాల్ట్. ఆయన మరెవరి గురించి మాట్లాడటలేదు, నీ గురించి. నీ బాధ్యతను, నీ కర్తవ్యాన్ని దేవుని సేవకునిగా నేను గుర్తు చేస్తున్నాను. మర్చిపోయేవేమో ఒకసారి ఈ రాత్రి, ఈ సాయంకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు నిన్ను ఉప్పుగా చేశాడు కనుక నీవు ఉన్నటువంటి ప్రాంతంలో రుచిగల వ్యక్తిగా ఉండు, రుచినిచ్చే వ్యక్తిగా ఉండు. నీవు ఉన్నటువంటి ప్రాంతంలో అవినీతిని నిరోధించే వ్యక్తిగా, చెడుతనాన్ని చెడుతనాన్ని ఎదుర్కొనే వ్యక్తిగా నీ ఉండాలని ప్రభు కోరుతున్నాడు గనుక ఈ సత్యాన్ని నేను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. రైస్, లేవండి, మీ ఆత్మీయ జీవితాల్లో మేలుకొలుపు పొందండి, ఆయన కొరకు సజీవ సాక్షులుగా జీవించండి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ బాధ్యత సమాజానికి రుచినివ్వడం, సమాజంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చెడుని, అది అవినీతైన, అక్రమమైన దానిని నీవు ఎదుర్కొనడం, దానిని నీవు ఎదుర్కొనడం చాలా అవసరమైనది కనుక ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింపనివ్వనిస్తుందిగా నేను కోరుతున్నాను. దేవుని శక్తి చేత మీరు నింపబడింది. రాబోయే దినాల్లో దేవుడు మిమ్మల్ని తన శక్తితో నింపి తన వాక్కుతో మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.